షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. దక్షిణాయనంలో శారదా నవరాత్రుల దగ్గర ఉపాసన మొదలవుతుంది. అక్కడ నవరాత్రులు మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమునకు ముందు వచ్చేటటువంటి వసంత నవరాత్రుల యందు పూర్తయిపోతుంది. అదొక చక్రం ఉపాసనలో. మళ్ళీ నవరాత్రి చక్రంగా తిరుగుతుంది. ఈ తిరిగేటప్పుడు ఈ ఋతుధర్మం ఆవిష్కరింపబడకపోతే అసలు మీకు ఉపాసన నడవదు, ఆంతరవృద్ధి ఉండదు, బయట వృద్ధి ఉండదు. మొక్కలు పెరగవు, కాయలు కాయవు, పళ్ళు పండవు, చల్లతనం ఉండదు, వెన్నెలు ఉండదు. ఎప్పుడూ ఎండే కాసేసింది అనుకోండి, నీళ్ళు ఎక్కడుంటాయి? ఆవిరైపోతాయి. రెండూ తప్ప మూడోది లేదనుకోండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందుకని శీతాకాలం వచ్చి చంద్రుడు బాగా ప్రకాశించాలి. చెట్లకు ఆకులు తమంత తాముగా రాలిపోతే తప్ప చీడా పోయి మళ్ళీ స్వచ్ఛమైన ఆకులు పెట్టుకోవడానికి ఉండదు. శిశిర ఋతువు రావాలి, వస్తే తప్ప అది వాటికి ఆహార కేంద్రం. అవి పుచ్చిపోతే చెట్టు పాడైపోతుంది. ఆకులు వదిలి ఆకులు పట్టుకుంటాయి. శిశిర ఋతువు. ఋతుధర్మాన్ని బట్టి ప్రకృతి మారిపోతూ ఉండాలి. కాలస్వరూపమంతా మారిపోతే మళ్ళీ సుబ్రహ్మణ్యుడైపోతాడు. నెమలి వాహనం మీద షడాననుడైపోతాడు. కాలతత్వము సుబ్రహ్మణ్యుడు, ఋతుధర్మము సుబ్రహ్మణ్యుడు, ప్రకృతి సుబ్రహ్మణ్యుడు. పరబ్రహ్మతత్వంగా మళ్ళీ షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యులు వారు ఎందుకు కౌమారం తీసుకొచ్చారో చూస్తే పరబ్రహ్మతత్వంగా ఆవిష్కరింపబడతాడు. అలాగే అంత తేలికైన వాడు, అంత ఉదారుడు. అందుకే కావడికి మురిసిపోతాడు. తులామాసమని మనకి సౌరమానం కాదు కాబట్టి చాంద్రమానంలో రాదది. ఆ సౌరమానం పాటించేటటువంటి తమిళ దేశంలో తులామాసము అని వస్తుంది. తులామాసం అంటే తులా అంటే తక్కెడ. తక్కెడ దేనికి గుర్తు అంటే సమానత్వానికి గుర్తు. తక్కెడ ఎప్పుడు ఇలా పట్టుకుంటే ఒక పక్క ఒరిగిపోయింది అనుకోండి, రెండూ సమానంగా లేవని, రెండు సమానం అయ్యే వరకు వేయడమో తీయడమో చేస్తూ ఉంటారు. రెండూ సమానంగా ఉంటే తుల. రెండూ సమానంగా ఉండడం అంటే జ్ఞానం. తులామాసమునందు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. షష్ఠి ఉత్సవాలు చేస్తారు. ఆరుముఖముల వాడు షష్ఠి ఆయనకిష్టం కాదు, షష్ఠి ఆయన తత్వావిష్కార తిథి. ఆయన తత్వము షష్ఠి ఎందు ప్రకటనమవుతుంది. ఆ కావిడి పట్టుకుని పెడతారు. అది ఇడుంబన్ వృత్తాంతము అని ఒక వృత్తాంతం. పళని ఓ రాక్షసుడు అగస్త్యుడు ఏదో కొండ పట్ట రావడం, సుబ్రహ్మణ్యుడు కొండ మీద కూర్చోవడం, చూడడం, ఆయన్ని ఏదో ఓడించడం. అప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, ముందు నా దర్శనం చేయాలి, తర్వాత నీ దర్శనం చేయాలని వరం ఇవ్వడం. నువ్వు కావిడి పట్టుకొచ్చి అహంకారానికి పోతే నిన్ను ఓడించాను కాబట్టి ఎవరు కావిడి పట్టుకొస్తారో వాళ్ళకి కోరిక తీరుస్తానన్నాడు. అందుకే ఇప్పటికీ పాల కావిడి, పెరుగు కావిడి, తేనె కావిడి అని చెప్పి కావిళ్ళు పట్టుకుని మన వైపు తక్కువ. కానీ తమిళ దేశం వైపుకి మీరు వెళ్ళి చూస్తే 200 కిలోమీటర్లు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు కావలసిన వాళ్ళు, పిల్లలు క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు కావిళ్ళు పట్టుకుని ప్రయాణం చేసి పెడతారు. కావిళ్ళు పట్టుకుని వెడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నశాలలు ఏర్పాటు చేసి వంటలు వండి అన్నం పెడుతుంటారు. అంత అద్భుతమైన ఉత్సవాలు ఉన్నవాడు, మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు. ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.